మరోసారి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేశారు. సీఎం తన భాష మార్చుకోవాలని, ప్రతిపక్షాన్ని తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని అన్నారు. 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్స్ తెలంగాణను దోచుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా 3.5 ఏళ్లు రేవంత్ రెడ్డే సీఎం గా ఉన్నారని, ఆ తర్వాత ఎవరనేది అప్పుడు చూద్దామని అన్నారు. మీ భాష మార్చుకొని, మీ హవభావాలు మార్చుకొని, తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక ఏమంటారు, ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో, అంటే ఒక దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి, ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ళ గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు. ఆ తర్వాత ఎవరుంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. అప్పటిదాకా ఆవేశపడకుండా, గంటలు మాట్లాడకుండా, ఆ గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. కాళేశ్వరం కమిషన్ గురించి, కాళేశ్వరం ప్రాజెక్టు మీద పీసీ ఘోష్ నివేదిక మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అసెంబ్లీలో చర్చించి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికైనా ప్రభుత్వానికైనా నా సలహా ఏంటంటే, తెలంగాణ ప్రజలు 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబంతో పాటు సీమాంధ్ర పెట్టుబడిదారులు ప్రాజెక్టుల పేరు మీద మిషన్ భగీరథ అని, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా లక్షల కోట్లు దోసుకొని రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన మాట వాస్తవము. మీకు 20 నెలలు అయింది ఇప్పటి వరకు. పీసీగో మన రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది. మీ పుణ్యకాలం అంతా మీరు ఈ రిపోర్ట్లతోటి, ఈ కమిషన్లతోటే గడిచిపోయేటట్టుంది. తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తుండ్రు. తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చినాం, దోపిడికి వ్యతిరేకంగా ఎవరైతే అవినీతి పాల్పడ్డారో వాళ్ళని బయటికి తీసుకొచ్చి జైల్లో పెడతామని చెప్పి నేను కూడా అన్నా, మన ప్రభుత్వం కూడా అన్నది. కాంగ్రెస్ పార్టీని తీసుకుంది. 20 నెలలు అయింది. ఇంతవరకు ఏం చేసిండ్రు ఇప్పటి వరకు? ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. ఇప్పటికైనా మీరు మాటలు తక్కువ చేసి అవినీతి పట్ల అందరినీ జైల్లో పెట్టాల్సిన బాధ్యత, దోపిడీ చేసిన తెలంగాణను దోపిడీ చేసి లక్షల కోట్లు దోసుకుని అప్పుల పాలు చేసిన వ్యక్తిని ఎవరిని కూడా వదిలిపెట్టి వీలైనంత త్వరగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. బంకచర్ల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయిందన్న ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. కేసీఆర్ అసెంబ్లీ రాకుండా ప్రతిపక్ష నాయకుడి హోదాలో కొనసాగే అర్హత లేదు. మొట్టమొదట ఆయన అసెంబ్లీ కన్నా రావాలి, ప్రతిపక్ష నాయకుడి హోదా కన్నా రిజైన్ అన్న ఎవరినైనా పెట్టాలి. నెంబర్ 1. నెంబర్ 2, అధికారం పోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్ లో ఎన్నో మాట్లాడతారు. వాళ్ళు ఉన్నప్పుడు తుమ్మిడిగడ్డ దగ్గర ఉన్న ప్రాజెక్ట్ ని మేడిగడ్డకు మార్చి కూల్పోయే ప్రాజెక్టు కట్టి లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు గానీ, కేసీఆర్ గానీ ఈ రోజు మాట్లాడే అర్హత కోల్పోయిండ్రు. వాళ్ళకు పుట్టగతులు ఉండవు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. అది అందరికీ తెలిసిన విషయం. ప్రజలు కూడా నమ్మి 2 సార్లు ఓటేసిండ్రు. ఈ రాష్ట్ర పరిస్థితి ఏమైంది? అప్పులపాలైంది. ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని దివాలా దించి అప్పులపాలు చేసింది ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న కూడా ఇటువంటి హాట్ కామెంట్స్ చేశారు. అసలు నిన్న ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. ఎవరో ఈ మధ్య ఏదో మాట్లాడుతున్నారు. నేను ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నారు. అరే మంత్రి కావాలంటే ఎలిమినగర్ పోర్ట్ చేసుకొని మంత్రి ఇస్తామని చెప్పిర్రు. నాకు వద్దని, నాకు మునుగోడు ప్రజలు కావాలని నేను ఇక్కడికి వచ్చిన. నన్ను ఎవరన్నా నీకేం కావాలి, మంత్రి పదవి కావాలన్నా, మునుగోడు ప్రజలు కావాలన్నా, మునుగోడు ప్రజలు అభివృద్ధి కావాలన్నా అంటే నేను మునుగోడు ప్రజలు కావాలి, అభివృద్ధి కావాలంట. అందులో అనుమానం లేదు. పదవిలో వెనకాల పాకులాడాల్సిన అవసరం నాకు లేదు. నాలాంటి మనిషికి అదృష్టం ఉంటే, నాలాంటి పదవి వస్తే, ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది, ప్రజలకు లాభం అవుతుంది. కానీ నేను అందరిలాగా పదవులలోకి పోయి
పైరవులు చేసి దోసుకునేటోళ్ళు అయితే కాదు. ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు? పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చి రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చి 1000 కోట్లు దోసుకునేటోడికి వారికి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని, కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే. నేను మళ్ళీ ప్రజల కోసమే మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. మీరు ఎంపీ గెలిపియమంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. నేను బతుకున్నాగా ప్రజలున్నారు నా ఎమ్మడి. నాకు కావాల్సింది ప్రజలు, వాళ్ళ బాగోగులు, ఈ నియోజకవర్గ అభివృద్ధి. ఒకవేళ ఏదన్నా నాకు ఏదైనా మంచి జరిగితే వాళ్ళకి మంచి జరుగుతుంది, లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా, వాళ్ళ కోసం పనిచేస్తా, వాళ్ళ కష్టసుఖాల్లో పాల్పంచుకుంటా, వాళ్ళ కోసం ఎంత దూరం అన్న పోతా, ఎంత పోరాటం చేస్తా, అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ తీసుకురాలే, తీసుకొచ్చినా కదా. నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజల కాళ్ళకాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా, నేనైతే భయపడా. విన్నారు కదా, ఇవి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన హాట్ కమెంట్స్. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మై అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలని అసలు ఎలా చూడాలంటారు? ఇలా అంటే సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా ఇవాళ మాట్లాడారు ఆయన, దాన్ని ఎలా చూడాలి? అంటే సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాడు. మొన్న మంత్రివర్గ విస్తరణ జరిగిన సందర్భంలో తన పేరు ఉంటుంది, తనకు ఏ మంత్రి పదవి ఇచ్చినా సరే అని చెప్పి తానే చెప్పాడు. అంటే సమీకరణాల నేపథ్యంలోనే మంత్రివర్గ పదవులు ఇవ్వడం జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఆ క్రమంలోనే వాకిటి శ్రీహరిని, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ని మాదిక సామాజిక వర్గం అలాగే బీసీ సామాజిక వర్గం నుంచి 2 మంత్రుల్ని కొత్తగా తీసుకున్నారు. ఇక జిల్లాలో నల్గొండ ఉమ్మడి జిల్లాలో చూస్తే కనుక ఆల్రెడీ వాళ్ళ సొంత అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం రోడ్లు భవనాల శాఖ మంత్రిగా తను కేబినెట్ హోదాలో ఉన్నారు. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ మంత్రి, మాజీ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. ప్రస్తుతం నీటిపారుదల శాఖ మంత్రిగా తను బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటే ఆ ఉమ్మడి జిల్లాలో మరో రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడం అనేది అందులో పార్టీకి సంబంధించి పార్టీ వ్యవహారంలో కూడా అది మైనస్గా ఉంటుంది. అక్కడ వేరే బీసీ సామాజిక వర్గం వ్యక్తి అయితే ఖచ్చితంగా మంత్రి పదవి ఖచ్చితంగా వచ్చేదని చెప్పి కాంగ్రెస్ వర్గాలే చెప్తున్నాయి. తన సొంత అన్నను మంత్రి పదవి దించి తమ్ముడికి ఇవ్వాలంటే మాత్రం అది కుదిరైన పని కాదని చెప్పి కాంగ్రెస్ వర్గాలే చెప్పుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తాను తెలంగాణ ఉద్యమం నడుస్తున్న సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామా చేసి మంత్రి పదవిని వదులుకున్నాడు. తదుపరి కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూగా కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీలో తాను నాయకుడిగానే చలామణి అవుతూ ఇప్పటి వరకు ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ 2 సార్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిని అలరించింది. కానీ మధ్యలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ వైపు వెళ్ళారు, మునుగోడు శాసనసభ సభ్యుడిగా పోటీ చేశారు. సో అక్కడ పార్టీ మారిన తర్వాత తాను ఓడిపోయాడు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత, ఎందుకంటే అక్కడ చాలా వరకు అక్కడ ఎవరెవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని చెప్పి ఒక రిపోర్ట్ తర్వాతనే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వచ్చి తాను గెలిచిన పరిస్థితి. కానీ మంత్రి పదవి విషయంలో రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నాడు. ఎందుకంటే మొన్న ఒక ట్వీట్ విషయంలో, అంటే సోషల్ మీడియా సంబంధించిన జర్నలిస్టుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్ని కూడా ఖచ్చితంగా సోషల్ మీడియా, అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా కావాలన్న అధికారంలోకి వచ్చినాక అవసరం లేదని చెప్పి మాట్లాడాడు. కానీ ఇవాళ మాట్లాడిన సందర్భంలో తాను ముఖ్యమంత్రి ఉద్దేశించి మాట్లాడలేదు, పాలకులను ఉద్దేశించి మాట్లాడాలని చెప్పి తాను టర్నౌట్ తీసుకున్న పరిస్థితి. సీఎం మళ్ళీ అంటే రేవంత్ రెడ్డిని కూడా ఇవాళ మళ్ళీ కొంత తీవ్ర విమర్శలు చేశాడు. సీఎం తన భాష మార్చుకోవాలంటాడు. ప్రతిపక్షాలు వాళ్ళని తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని చెప్పి డిమాండ్ చేశాడు. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ గత తప్పిదాలను ఎత్తి చూపుతూ చాలామంది మంత్రులే, అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క కావచ్చు, అందరు మంత్రులు కూడా కంటిన్యూగా మాట్లాడుతున్న సందర్భంలో అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా రకరకాల సందర్భాల్లో బీఆర్ఎస్ని తిట్టాడు. కానీ మళ్ళీ
ప్రభుత్వము పనిచేయాలని చెప్పుకొస్తున్నాడు. ఇందులో 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణ దోసుకుంటున్నారు. అంటే ఒక ఫ్రస్ట్రేషన్ అనేది రాజగోపాల్ రెడ్డిలో క్లియర్గా కనిపిస్తుంది. మళ్ళా మంత్రి పదవి విషయంలో హైకమాండ్ ప్రామిస్ చేసింది అని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు. నిన్న మాత్రం నేను మునుగోడు ప్రజల కోసమే, మునుగోడు ప్రజల రక్షణ కోసమే నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను, మునుగోడుని డెవలప్ చేయడం కోసమే వచ్చానని చెప్పి నిన్న మాట్లాడారు. మంత్రి పదవి వస్తే వస్తుంది, లేదంటే లేదని చెప్పి నిన్న చెప్పుకొచ్చారు. కానీ మళ్ళీ వాళ్ళ కొంతమంది మీడియా ప్రతినిధులు వెళ్ళిన తర్వాత నాకు హైకమాండ్ ప్రామిస్ చేసింది, ఇంకా 3.5 ఏళ్ళే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పుకొచ్చారు, తర్వాత చూద్దామన్నారు. అంటే ఎవరైనా సరే, అంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన మొదటి నుంచి రాజగోపాల్ రెడ్డి కార్యకర్తగా ఉన్నారు, తదుపరి ఎదిగారు, ఎమ్మెల్యేగా గెలిచారు, ఎంపీగా గెలిచాడు. కానీ కేవలం ఒక మంత్రి పదవి కోసం పార్టీని బదనాం చేస్తుండని చెప్పి ఈ కాంగ్రెస్ ఇన్సైడ్లో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. అందరం కలిస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పి చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియా విషయంలో కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అదే కామెంట్ చేశాడు. అప్పుడు అంటే గతంలో మంత్రి పదవి కావాలంటే అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే కేసీఆర్ ఇచ్చేవాడని చెప్పుకొచ్చారు. కానీ అంటే రకరకాలుగా, అంటే ఒకవైపు ఇటు ఒకవైపు అటు అన్న సందర్భాలనే మాట్లాడుతున్నాడు. ఏఐసీసీ హైకమాండ్ నాకు మంత్రి పదవి ఇస్తానని ప్రామిస్ కూడా చేసింది. ఆల్రెడీ భువనగిరి పార్లమెంటు ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిచాడు. ఆ ఎంపీని గెలిపించింది కూడా నేననే చెప్పుకొస్తున్నాడు. సో ఇవన్నీ అంటే కొంత కాంట్రవర్సీ అయితే క్రియేట్ చేస్తున్నాడు. నా మంత్రి పదవి విషయం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియదన్నాడు. కానీ తన సొంత అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి విషయంలో నేను వీళ్ళకి ఇవ్వాలని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను ఎక్కడా ఎవరి చెప్పడం లేదు. మంత్రి పదవి ఇవ్వడం అనేది హైకమాండ్ చేతిలో ఉంటుంది అని చెప్పి చెప్పుకొచ్చారు. అంటే అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్ బీఆర్ఎస్లో ఉందని చెప్పి మళ్ళీ అంటే కంటిన్యూ మాట్లాడుతున్న సందర్భంలో ఈ కామెంట్ కూడా చేశారు. అసెంబ్లీకి రాని కేసీఆర్ ముందు తన ప్రతిపక్ష హోదాకి రాజీనామా చేయాలని చెప్పి మళ్ళీ డిమాండ్ చేశాడు. అంటే ఇందాకనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిపక్షాలనే తిట్టకూడదన్న కామెంట్ చేస్తూ కంటిన్యూషన్ మాట్లాడే సందర్భంలో ఈ మాట కూడా మాట్లాడాడు. రేవంత్ రెడ్డి కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారనే ఒక మళ్ళీ విమర్శను తీసుకొచ్చారు. కాళేశ్వరం అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవాలంటాడు, బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి డిఫరెంట్ వ్యాఖ్యలు కూడా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన పరిస్థితి. అంటే నిన్నకి ఇవాటికి 24 గంటల టైం కూడా మారలేదు. నిన్న మాట్లాడిన మాటలు కూడా అంటే పార్టీలోకి నేను వస్తున్నప్పుడే నా డిమాండ్ ప్రకారమే నాకు మంత్రి పదవి ఇస్తానంటేనే నేను మునుగోడు ఎమ్మెల్యే పదవికి పోటీ చేస్తానని చెప్పి చెప్పుకొచ్చారు. అంటే మునుగోడుకి అంటే మంత్రి పదవి వస్తే మునుగోడు ప్రజలకే మంచి జరుగుతుందని చెప్పి అక్కడ ప్రజల ఆలోచన అని చెప్పి చెప్పుకొస్తున్నారు. అంటే రాజకీయాలకు వచ్చే పదవులను అడ్డుపెట్టుకొని సంపాదించే వాడిని కాదని చెప్తున్నారు. స్వార్థం కోసం మంత్రి పదవి అడగట్లే అంటున్నారు. సో డిఫరెంట్ కామెంట్ని అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే తాను ఎక్కడ కూడా తన తమ్ముడికి పదవి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయలేదు అంటున్నారు. కానీ రాజకీయ సమీకరణాలు, కుల సమీకరణలు అన్నీ ఆలోచించే ఏ పార్టీ అని నిర్ణయం తీసుకుంటుంది. ఈ క్రమంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం తనకు మంత్రి పదవి అనేది ఇక రాదు అన్న సందర్భంలోనే ఈ మాటలు మాట్లాడుతుండనేది కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే అంత ఉద్దండులైన జిల్లాలో, నల్గొండ జిల్లాలో అందరూ సీనియర్ లీడర్లే, అందరూ ఉద్దండులైన వారే. ఒక పక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, గతంలో ఉన్న దామోదర్ రెడ్డి కావచ్చు, నల్గొండ ఉమ్మడి జిల్లాలో అందరూ సీనియర్ కాంగ్రెస్ లీడర్లే, అందరూ కూడా ఉద్దండులే ఉన్నారు. ఈ క్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీని కొంత కలవరపాటుకు గురి చేస్తున్న రాజకీయ సమీకరణలు మనం ఇందాక అనుకున్నట్టు కుల సమీకరణలు బట్టి రాజగోపాల్ రెడ్డి తనకు పదవి రాదనే ఒక ఫ్రస్ట్రేషన్ మాత్రం ఎవ్రీడే ప్రతిరోజు అయితే వెళ్ళగక్కుతున్నాడు. తాను అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళే అవసరమైతే పోటీ చేస్తానన్న సందర్భాన్ని కూడా తీసుకొస్తున్నాడు. కానీ హైకమాండ్ కూడా పిలిచి ఇప్పటికే మీనాక్షి నటరాజన్ను 2-3 సందర్భాల్లో రాజగోపాల్ రెడ్డిని పిలిచి మాట్లాడింది. అప్పుడు సంతృప్తి చెందినట్టే ఉన్నాడు. కానీ బయటకు వచ్చిన తర్వాత రకరకాల వ్యాఖ్యానాలు అయితే చేస్తున్నాడు. అంటే రాజకీయ విశ్లేషకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చింది. కాపాడుకునే క్రమంలోనే నేతలందరూ కలిసి పనిచేయాలి, నేతలందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పి కొత్తగా అంటే ఇక ఇన్ఛార్జ్గా ఉన్న మీనాక్షి నటరాజన్ ఎప్పటికప్పుడు కార్యకర్తలకు ఉద్బోధన చేస్తుంది. ఆల్రెడీ బీసీ రిజర్వేషన్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ 3 రోజుల ధర్నా కూడా ఢిల్లీలో కొనసాగుతుంది. ఒకవైపు ధర్నా కొనసాగుతుంది, చాలామంది మంత్రులు, బీసీ సంబంధించిన నేతలు వెళ్ళారు. కానీ రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు హైదరాబాద్లో నగేష్
మీరు హోల్డ్లో ఉండండి, మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ అవుతాం. సిఎస్ ఒకసారి మళ్ళీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎటువంటి వ్యాఖ్యలు చేశారనేది మాట్లాడుకుంటే, సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. సీఎం తన భాష మార్చుకోవాలని, ప్రతిపక్షాన్ని తిట్టడం మానేసి ప్రభుత్వం అసలు ఏం చేస్తుందో చెప్పాలని అన్నారు. 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్స్ తెలంగాణను దోచుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. ఇంకా 3.5 ఏళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారని, ఆ తర్వాత ఎవరనేది అప్పుడు చూద్దాం అని చెప్పుకొచ్చారు. సామెత ఒకటి ఉంది కదా, ఓడ దాటే వరకు ఓడమల్లయ్య, ఓడ దాటినాక బోడమల్లయ్య. డిజిటల్ మీడియా విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వింటే నాకు అదే సామెత గుర్తొస్తుంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నా సూచన ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మీ భాష మార్చుకొని, మీ హవభావాలు మార్చుకొని, తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక ఏమంటారు, ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో, అంటే ఒక దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి, ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ళ గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు. ఆ తర్వాత ఎవరుంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నేనేం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. అప్పటిదాకా ఆవేశపడకుండా, గంటలు మాట్లాడకుండా, ఆ గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా విన్నారు కదా, తాను చెప్పాల్సింది చెప్పేశాక తాను సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయటం లేదంటున్నారు రాజగోపాల్ రెడ్డి. తాను కేవలం సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తున్నానని, నేరుగా కలిసే అవకాశం దొరికినప్పుడు పోస్టులు పెడుతున్నానంటూ కవర్ చేసే ప్రయత్నం అయితే చేశారు. నేను రేవంత్ రెడ్డి గారికి సలహాలు, సూచనలు ఇస్తున్నా, విమర్శన చేయట్లేదు. అది కూడా ట్వీట్లో కూడా పాలకులు అన్న, ముఖ్యమంత్రి అనలే, రేవంత్ రెడ్డి అనలే. పాలకులు ఎవరైనా సరే, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా సరే డిజిటల్ మీడియా సోదరులని అవమానించకూడదు, అది సబబు కాదు అని చెప్తున్నా. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి మంచి పనులు చేయండి, ఆవేశపూరితమైన ప్రసంగాలు మాట్లాడి ప్రతిపక్షాలను తిట్టి ప్రజలందరూ అసహించుకుంటున్నారు. మీరేం చేస్తారో చెప్పండి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, కానీ ఊరికే 20 నెలల నుంచి మరి సేమ్ అనకండి అని ప్రజలు అనుకుంటున్న విషయాన్ని చెప్తున్న తప్పితే, నేను వ్యక్తిగతంగా ఈ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లు ప్రభుత్వం కొనసాగాలి. ఇది పేదల ప్రభుత్వం, ఇది పేదల పార్టీ. నేను కూడా కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానంతో చెప్తున్నా. ఈ మాత్రం చెప్పకుంటే కూడా రేపు కాంగ్రెస్ పార్టీకే నష్టమవుతుంది. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు ఏదైనా తప్పు మాట్లాడితే డైరెక్ట్గా వాళ్ళతో కలిసి మాట్లాడే అవకాశం లేనప్పుడు ట్వీట్ ద్వారా నా ఆలోచన వెలిపిస్తూ, ట్వీట్ ద్వారా నా ఆలోచన చెప్తున్నా అందరికీ. అక్కడ నేను ఒక్కరిని ఉద్దేశించి చెప్పట్లేదు, ఎవరైనా సరే ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్తున్నా. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతుంది. ఎవరైనా తప్పుడు మాట్లాడినా సరి చేసుకుంటారన్న ఉద్దేశం, ఆలోచన. సిఎస్ విల్ గో బ్యాక్ టు నగేష్. చెప్పండి, ప్రజెంట్ మనం చూసాము, ముందుగా ఏమో ఇటు కాంగ్రెస్ పార్టీని సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ మాట్లాడుతూ, ఆ తర్వాత జస్ట్ ఎలా పనిచేయాలో మాత్రమే చెప్తున్నా, నేను సీఎంని టార్గెట్ చేయలేదు, డైరెక్ట్గా దొరికే అవకాశం ఉండుంటే డైరెక్ట్గా చెప్పేవాడిని, దొరకలేదు కాబట్టి ట్వీట్ చేశానంటున్నారు. అసలు ఎలా చూడాలంటారు? రాజగోపాల్ రెడ్డి అనుకుంటే డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డిని కలవచ్చు, సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఏ విషయమైనా చెప్పొచ్చు. కానీ బయట నుంచే రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాడు. నిన్న ఇవాళని కాకుండా కూడా గత కొద్ది రోజులుగా కూడా సేమ్ ఇదే కంటిన్యూషన్. అంటే మంత్రి పదవి అనేది పెద్ద విషయం కాదంటాడు, కానీ మంత్రి పదవి ఇస్తే మునుగోడు ప్రజలకు సేవ చేస్తానంటాడు. ఎవరి కాళ్ళు మొక్కు మంత్రి పదవి తీసుకోవాల్సిన అవసరం లేదు, కాళ్ళు మొక్కి నేను తెచ్చుకోవాల్సిన పని కూడా నాకు లేదంటాడు. కానీ ఇది కేవలం ఒక మంత్రి పదవి విషయంలో ఫ్రస్ట్రేషన్ అనేది సీనియర్ నేత అయిన రాజగోపాల్ రెడ్డి కొనసాగిస్తున్నాడని చెప్పచ్చు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ కూడా రాజకీయ సమీకరణలు, కుల సమీకరణలు అన్నీ చూసిన తర్వాతనే, అన్ని యాంగిల్ చూసిన తర్వాతనే మంత్రి పదవి ఇస్తుంది. కానీ బయట వ్యక్తులను తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చారు, ఏ చిన్న పదవి ఇచ్చినా కూడా ఖచ్చితంగా తీసుకుంటాననేది కూడా మళ్ళీ రాజగోపాల్ రెడ్డి చెప్పుకొస్తున్నాడు. కానీ మొత్తానికైతే హైకమాండ్ దృష్టిలో పడడం కోసం రాజగోపాల్ రెడ్డి చేస్తున్నాడంటే అది కూడా లేదు. కానీ రేవంత్ రెడ్డిని కానీ, బట్టి విక్రమార్కని కానీ, తన సొంత అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలవడంలో పెద్ద విషయమేం కాదు రాజగోపాల్ రెడ్డికి. రెగ్యులర్గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో కూడా వీళ్ళంతా కలుసుకునే ఉంటారు. మొన్న రీసెంట్గా జరిగిన కార్యక్రమాలు కూడా, అంటే రేషన్ కార్డుల ప్రారంభోత్సవ సందర్భంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా తను పార్టిసిపేట్
చేసిన సందర్భం. కానీ మంత్రి పదవి ఈ మధ్య కాలంలో మంత్రివర్గ విస్తరణ లేదు అన్న ఫ్రస్ట్రేషన్ అయితే రాజగోపాల్ రెడ్డి కనిపిస్తుంది. అసహనంతోనే కొన్ని మాటలైతే తాను వదులుతున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఇవన్నీ కూడా గమనిస్తుంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్న మల్లు రవి రాజగోపాల్ రెడ్డిని పిలిచి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. అవసరమైతే షోకాజ్ నోటీస్ ఇచ్చి వివరణ తీసుకునే సందర్భంగా కూడా ఉంటుంది. ఎందుకంటే పార్టీ ప్రభుత్వంలో ఉన్న సందర్భంలో ప్రజల సంబంధించి కూడా చాలామంది మాట్లాడుకుంటారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి పార్టీ పైన విమర్శలు గుప్పిస్తున్నాడు, సీఎంనే టార్గెట్ చేస్తున్నాడని చెప్పి కూడా అవతల పార్టీ వాళ్ళు కూడా ప్రతిపక్షాలు కూడా విమర్శించే అవకాశం కనిపిస్తుంది. కనుక ఇది 1-2 సందర్భాలు కాదు, ఇది కంటిన్యూ అవుతుంది. కనుక ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతము క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నారో తనైతే మల్లు రవి అయితే షోకాజ్ నోటీసు ఇవ్వడానికైతే ముందుకెళ్తున్నట్టుగా కొంత సమాచారం. ఈ క్రమంలోనే ఇవన్నీ కూడా అంటే ఎక్కడ మాట్లాడినారు, ఏం మాట్లాడినారో కూడా ప్రతిదీ రికార్డుగా ఉంటుంది. కనుక వాటికి సంబంధించి పిలిచి వివరణ అడిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మొన్న కూడా మంత్రి కొండ సురేఖ సంబంధించి కొండ మురళిని కూడా పిలిచి క్రమశిక్షణ కమిటీ వివరణ అడిగింది. అక్కడ ఎమ్మెల్యేలు వర్సెస్ కొండ సురేఖ కొండ మురళి అన్న గ్యాప్ ఇప్పటికి కూడా కొనసాగుతుంది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్న ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు. ఈ పక్క కొండ మురళి కూడా అదే వ్యాఖ్యానాలు చేస్తున్నాడు. తనకు మంత్రి సీతక్కతో ప్రాబ్లం లేదు కానీ మిగతా మంత్రులతో ప్రాబ్లం ఉందన్న విషయాన్ని డైరెక్ట్గానే చెప్పాడు. ఈ క్రమంలోనే కొండ మురళిని పిలిచి మాట్లాడారు. నెక్స్ట్ కూడా క్రమశిక్షణ కమిటీ అయితే రాజగోపాల్ రెడ్డిని పిలిచి మాట్లాడే అవకాశం ఉంది. దాని తదుపరి మీనాక్షి నటరాజన్ కూడా ఇష్యూని టేకప్ చేసి సాల్వ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే నగేష్ చూస్తే సొంతగా తన అన్న అటు మినిస్ట్రీ పదవిలో ఉన్నారు, ద సేమ్ టైం సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ కూడా అంటే ఒకటే పార్టీలో ఉంటూ ఒక ట్వీట్ చేయడం కానివ్వండి, లేకపోతే ప్రతిపక్ష నేతగా మాట్లాడుతున్నారు ఆయన. మీరు చేసే పనేంటో చెప్పాలి, ప్రతిపక్ష పార్టీలను తిట్టడం కాదు, జనాలు విసిగిపోయారు అనటం అసలు ఎలా చూడాలంటారు? అంటే కంప్లీట్గా కూడా తన ఓన్ పార్టీ, తనున్న పార్టీని తానే టార్గెట్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఖచ్చితంగా అంటే ఎవరైతే చెట్టు మీద కూర్చొని చెట్టు కొమ్మ పైన ఉన్నారో ఆ కొమ్మని నరకడానికి ప్రయత్నం చేస్తున్నాడనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నేతల అభిప్రాయం. ఆ కొమ్మని నరికి మనకు మనమే నష్టం చేసుకుంటున్నామని కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు కూడా చెప్తున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో డిప్యూటీ సీఎం బట్టి మల్లు విక్రమార్క కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. కొంత సమయంతో ఉండాలి, పార్టీ పైన విమర్శలు సరికాదు, ఇది మంచిది కాదని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మల్లు బట్టి విక్రమార్క కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, కొంత వీళ్ళందరూ సన్నిహితంగా దగ్గరగా ఉండే లీడర్లు. ఎందుకంటే వాళ్ళు హాయ్ బాయ్ అనుకుంటా మాట్లాడుకునే సందర్భం కూడా రెగ్యులర్గా ఉంటుంది. ఈ క్రమంలోనే మల్లు బట్టి విక్రమార్క కూడా రాజగోపాల్ రెడ్డితో మాట్లాడినట్టు తెలుస్తుంది. కానీ అంటే ఎప్పటికప్పుడు పార్టీ అంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీ పైన విమర్శలు అనేది సరికాదు. మీరు ఇందాక చెప్పినట్టుగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పార్టీ సొంత ఎమ్మెల్యే ప్రభుత్వం గొప్పగా చేస్తుంది, ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చింది, లేదంటే రుణమాఫీ చేసింది, ఇంకో విషయాలు కూడా. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే పంట సంబంధించి కూడా లోన్లు వేసింది అవన్నీ చెప్పవచ్చు. కానీ ఇవన్నీ కూడా చెప్పకుండా కంటిన్యూషన్గా మాట్లాడడం కూడా ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే అంశమే కనిపిస్తుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్న మీనాక్షి నటరాజన్ క్రమశిక్షణ కమిటీకి ఈ వ్యవహారాన్ని చూసుకోవాలని చెప్పే అవకాశం కనిపిస్తుంది. తదుపరి క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీస్ ఇచ్చి గాంధీ భవన్కు రాజగోపాల్ రెడ్డిని పిలిచిన తర్వాత రాజగోపాల్ రెడ్డి ఇచ్చే ఆన్సర్ను బట్టి తదుపరి కార్యాచరణ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ నగేష్.